హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవితా జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలంగాణ టెట్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ అలాగే పరీక్షా విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ అలాగే ఎవరైతే టెట్ కోసం ఎదురు చూస్తూ టెట్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్లయితే తెలంగాణ టెట్కి సంబంధించిన ఇది అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ టు ఫర్ టీజీ తెలంగాణ టెట్ జూన్ 2025 ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీకు డైరెక్ట్గా తీసుకెళ్తుంది. అందులో ఆన్లైన్ అప్లికేషన్స్, ఫీ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఫీ పేమెంట్ స్టేటస్, అలాగే మీకు వచ్చే జనరల్ నెంబర్ ఇవన్నీ దీంట్లో కనిపిస్తాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇక్కడ హోమ్, నోటిఫికేషన్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే కాంటాక్ట్ అజర్ ఉంది కదా, ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది పీడిఎఫ్. అలాగే సిలబస్ మీద క్లిక్ చేస్తే మీరు సిలబస్ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సిలబస్ మీద క్లిక్ చేయండి, ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సీరియల్ నెంబర్, ఎగ్జామ్ పేపర్ అండ్ మీడియం అండ్ సిలబస్. ఇక్కడ పేపర్ 1 తెలుగు మీడియం అయితే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే పేపర్ 2 తెలుగు మీడియం అయితే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని మీడియం వైజ్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా మీరు సిలబస్ ఏముంది, టెట్కి సంబంధించిన సిలబస్ అనేవి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, చేంజెస్ ఏమైనా ఉన్నాయా, క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను. ఈజీ టెట్ జూన్ 2025 ఇది నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ 11న అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే పేపర్ 1కి పేపర్ 2కి అప్లై చేసుకునే వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ 1st to 5th క్లాస్ వరకు పేపర్ 1, అలాగే 6th to 8th క్లాస్ వాళ్ళు పేపర్ 2 అయితే క్వాలిఫై అవుతారు. అంటే చెప్తారు ఇక్కడ ఎస్జిటి పోస్ట్ వాళ్ళు అండ్ అలాగే ఎస్ఏ వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే 6th to 8th వరకు, అండ్ అలాగే 1st to 5th క్లాస్ వరకు పేపర్ 1 ఎస్జిటి వాళ్ళైతే టీచ్ చేయగలుగుతారు అండ్ క్వాలిఫై అయి ఉండాలి టీజీటీ టెట్లో. టెట్ పేపర్ 1 వాళ్ళకైతే ఇక్కడ ఫస్ట్ క్లాస్ 1 to 5th వరకు చెప్పే వాళ్ళకైతే ఇక్కడ కంపల్సరీ ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. అంటే ఇందులో ఇంటర్మీడియట్లో అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ అయితే ఇంటర్మీడియట్లో ఉండాలి. అండ్ అలాగే 2 years కోర్స్ అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 years బ్యాచిలర్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DELED 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అవైనా చేసి ఉండాలి. ఇందులో కంపల్సరీ ఇన్ని మార్క్స్ ఉండాలి, ఇంత పర్సంటేజ్ ఉండాలని అయితే లేదు, ఇవైతే క్వాలిఫై అయి ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఒకవేళ December 23, 2015కి ముందు DLED ఆర్ DED కోర్స్ ఎవరైతే పూర్తి చేసి ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. వీటితో పాటు 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి సేమ్ అలాగే. కాకపోతే మార్క్స్ పర్సంటేజ్ మాత్రానికి ఇంత వచ్చే ఉండాలి. ఇది 2015కి ముందు చేసిన వాళ్ళైతే ఈ డేట్ ప్రకారంగా 2015కి ముందు క్వాలిఫై అయిన వాళ్ళు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ ఆఫ్ ద పేపర్ 2 అంటే 6th to 8th క్లాస్కి చెప్పేవాళ్ళు పేపర్ 2 అయితే 6th to 8th క్లాస్ వరకు చెప్పాలి. అంటే గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు 45% అయితే వీళ్ళు డిగ్రీలో అయితే వచ్చి ఉండాలి. దీంతో పాటు బీఎడ్ కోర్స్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్
బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలి. December 23, 2015కి ముందు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఇక్కడ డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 40% వరకు ఉండాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు బీఎడ్ అండ్ బీఎడ్లో స్పెషల్ కోర్స్ కూడా ఉండొచ్చు. అండ్ వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ బీఏడ్ బీఎస్సీ బీఎడ్ ఉంటుంది. అంటే 4 years డిగ్రీతో పాటు 1 year బీఎడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్స్ అనేది కంప్లీట్గా 4 yearsలో కంప్లీట్ అయిపోతుంది. కూడా మినిమం మార్క్స్ వచ్చేసి 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ క్యాండిడేట్స్కి మినిమం మార్క్స్ 45% ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. తెలుగు పండిట్ లాంగ్వేజ్ అంటే తెలుగు పండిట్ హిందీ పండిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారు. వాళ్ళకి బీఈ బీటెక్ విత్ 50% మార్క్స్ ఉండాలి. వీటిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 45% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. అండ్ ఈ టెట్ నోటిఫికేషన్ అంటే టెట్ అనేది డిఎడ్ వాళ్ళకి బీఎడ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ టీజీటీ పీజీటీ అంటే స్పెషల్ కోర్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పీఈటీ వాళ్ళకి ఆ పోస్టులకు అయితే వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ టెట్లో మనకు 20% వెయిటేజ్ డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి క్వశ్చన్ పేపర్ డైరెక్ట్గా 100 మార్క్స్ అయితే ఉంటుంది డిఎస్సిలో. ఈ టెట్ రాయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఓన్లీ బీఎడ్ డిఎడ్ వాళ్ళు మాత్రమే ఉంటుంది. డిఎస్సి వచ్చేసి మనకు 80 మార్క్స్ ఉంటుంది. 20% మార్క్స్ వచ్చేసి ఈ టెట్ నుంచి యాడ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ క్వాలిఫై మార్క్స్ కాకుండా మీరు 100 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటే మనకు జనరల్ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మార్క్స్కి బదులు అవి జస్ట్ బోర్డర్ క్రాస్ చేస్తే మనం క్వాలిఫై అయిపోతాము. దానికి అది మనం డిఎస్సికి అంటే వచ్చేస్తుంది అనే హోప్ అయితే పెట్టుకోకండి. టీజీటీలో అంటే టెట్లో మనం ఎంత 100+ మార్క్స్ తెచ్చుకుంటే 100+ to 120 మార్క్స్ తెచ్చుకుంటే మనకు డిఎస్సి కన్ఫామ్ వస్తుందనే హోప్తో ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి తక్కువనే ఉన్నాయి కాబట్టి బోర్డర్ క్రాస్ చేసేస్తే క్వాలిఫై అయిపోయాము, డిఎస్సి వచ్చేస్తుందనే హోప్తో అయితే ఉండకండి. కష్టపడండి. ఈ 3 నెలలు కష్టపడితే మీకు కంపల్సరీ డిఎస్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ డిఎస్సి నోటిఫికేషన్లో కూడా. అండ్ టీజీటీ ఎస్జిటి వాళ్ళకంటే టెట్ వాళ్ళకి అంగన్వాడీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 గంటల పాటు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే పేపర్ 1 వాళ్ళకి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. లాంగ్వేజ్ 1లో అయితే తెలుగు ఉంటుంది కంపల్సరీ. మీరు 10th ఏ మీడియం అయితే ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకున్నారో అదే ఇక్కడ కూడా వస్తుంది. తెలుగు లాంగ్వేజ్ ఆల్మోస్ట్ అందరికీ మన తెలంగాణ వాళ్ళందరూ తెలుగే తీసుకుని ఉంటారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్కులకు ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 1 నుంచి తెలుగు నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్కి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. పేపర్ 1 వాళ్ళకి లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పేపర్ 1 వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు స్కూల్ లెవెల్లో స్టేట్ సిలబస్లో ఏదైతే ఉంటుందో అందులోంచి అదే లాంగ్వేజ్ వస్తుంది. ఇక్కడ కూడా తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ వీటిలో ఏ క్యాండిడేట్స్ చూస్ చేసుకుంటారో ఈ 8 లాంగ్వేజెస్లో అండర్ లాంగ్వేజ్ 1 కిందికి అయితే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ 10th ప్రకారంగా నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్కి సేమ్ ఉంటుంది, ఒకటే ఉంటుంది ఇంగ్లీషు. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి అయితే 30 బిట్స్ అడగదు ఫ్రెండ్. 24 లాంగ్వేజ్ సబ్జెక్టు నుంచి ఉంటుంది. ప్లస్ 6 క్వశ్చన్స్ వచ్చేసి మెథడాలజీ నుంచి వస్తుంది. మ్యాథమెటిక్స్ మెథడాలజీ మీరు డిఎడ్ బీఎడ్ చేసిన దాంట్లో అయితే మీకు తెలుస్తుంది. డిఎడ్ చేసిన వాళ్ళు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా సేమ్ 24 సబ్జెక్టు నుంచి ఉంటుంది. అండ్ 6 క్వశ్చన్స్ వచ్చేసి మెథడాలజీ నుంచి అయితే ఉంటుంది. టోటల్ 30 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే
అండ్ అలాగే ఇక్కడ 30 క్వశ్చన్స్ అనేవి మనం యాజ్ పర్ థర్డ్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్లలో ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ వైజ్గా వాటి నుంచి అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వరకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 6th వరకు మనం టెట్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే డిఎస్సికి అయితే 3rd నుంచి 10th వరకు 10th లెవెల్లో అంటే సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలాగే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్ ఎవరైతే అంటే చూస్ చేసుకున్నారో దాన్ని బట్టి అయితే మీరు మీకు క్వశ్చన్ పేపర్లో అడగడం అయితే జరుగుతుంది. డిఎస్సిలో అయితే 3rd నుంచి 10th క్లాస్ వరకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2 చూసుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ 150 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. 2.5 గంటల ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే లాంగ్వేజ్ 1 అయితే తెలుగు ఉంటుంది, 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్ ఉంటుంది. అండ్ అలాగే లాంగ్వేజ్ 2 అందరికీ ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ సోషల్ పేపర్ వాళ్ళైతే మాత్రానికి సోషల్ స్టడీస్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే 60 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ పేపర్ 2 వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కేటగిరీలో క్వశ్చన్స్ ఇలా అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్లో కంటెంట్ నుంచి 24, పెడగాజీ నుంచి 6 అండ్ అలాగే ఇక్కడ 6 క్వశ్చన్స్ వస్తాయి, 6 మార్క్స్ ఉంటుంది. అలాగే కంటెంట్ ఫిజికల్ సైన్స్ నుంచి ఇక్కడ 12 క్వశ్చన్స్ అండ్ కంటెంట్ బయాలజికల్ సైన్స్ నుంచి 12 క్వశ్చన్స్ అడుగుతారు. సైన్స్ పెడగాజీ నుంచి 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. సిలబస్ కంప్లీట్లీ వీళ్ళకి డిగ్రీ పేపర్ 2 వాళ్ళకైతే డిగ్రీ లెవెల్ కాబట్టి ఇంటర్మీడియట్ వరకు మీరు కంప్లీట్గా ప్రాక్టీసింగ్ చేయాల్సి ఉంటుంది టెక్స్ట్ బుక్స్ అన్నీ. సోషల్ స్టడీస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్ ఆఫ్ 60 క్వశ్చన్స్లో 48 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి అండ్ అలాగే రిమైనింగ్ వచ్చేసి పెడగాజీ 12 మార్క్స్ అనేవి పెడగాజీ నుంచి అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక్కడ సోషల్ స్టడీస్ వాళ్ళకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేపర్ 2లో ఇక్కడ 5th to 8th వరకు టెట్కి ప్రిపేర్ అవ్వాలి అండ్ సెకండరీ లెవెల్ వరకు ఇందాక నేను చెప్పినట్లే 12th క్లాస్ వరకు మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేస్తూ ఉండాలి చాలా. అండ్ అలాగే మీడియం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మీరు పేపర్ అనేది చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీరు కోర్సు దేంట్లో అయితే చేశారో లాంగ్వేజ్ 1 అనేది అదే ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియం తీసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ అలాగే ఉర్దూ తీసుకుంటే ఉర్దూ అండ్ ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కామన్గానే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను నోటిఫికేషన్ వీడియోలో కూడా చెప్పాను. ఏప్రిల్ 11th అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అఫీషియల్గా. 15th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 15th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు. అండ్ అలాగే డౌన్లోడ్ హాల్ టికెట్ 9/6/2025 అంటే June 9th నుంచి హాల్ టికెట్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను నేను 15/6 అంటే June 15th నుంచి 30 June వరకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. టైం అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రిపరేషన్ ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిది. రిజల్ట్ డేట్ కూడా ఇచ్చారు. July 22nd అయితే రిజల్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వడం జరిగింది. సో ఇదంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే మాత్రానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ అలాగే టెట్కి అప్లై చేసుకునే వాళ్ళు కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.